సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున మనందరి తరపున అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి నీ బిడ్డకు గండం ఉందమ్మా, సంక్రాంతి రేపే, ఇది నువ్వు తెలుసుకుని తీరాలి, లేకపోతే సగం జీవితం కోల్పోవలసి వస్తుంది. ఇది నువ్వు వినక తప్పదు తల్లి. నిర్లక్ష్యం చేశావు అంటే కనుక చాలా కష్టాలు పడవలసి వస్తుందమ్మా. నేను ఏమి చెప్పినా కూడా అది నీ మంచి కోరి మాత్రమే చెప్తాను అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే, ఇది మూఢనమ్మకంగా కొట్టి పారవేయకుండా ఏ మాట చెప్పినా నీ కోసమే అని చెప్పి నువ్వు పూర్తిగా నన్ను విశ్వసించినట్లయితే వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చెయ్యి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తల్లి, నేను ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశం అనేది నీ జీవితంలో మార్పు రావాలి అని చెప్పి తీసుకువచ్చాను. మరి నువ్వు చివరిదాకా వింటేనే కదా దానిలోని ఆంతర్యం అనేది అర్థమవుతుంది. తప్పకుండా నీ బిడ్డకు కలిగినటువంటి రహస్యం గురించి నేను చెప్పబోతూ ఉన్నాను. నువ్వు జాగ్రత్తగా విని దానిలో ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకోవాలి. మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా వింటే నీకు దానిలోని పూర్తి అర్థం అనేది బోధపడుతుంది. బిడ్డ, నీ తల్లి నీ కోసం తెచ్చినటువంటి ఈరోజు భోగి, రేపే సంక్రాంతి. మరి నీ కోసం నేనే స్వయంగా ఈ సందేశాన్ని తీసుకువచ్చాను. మరి ఏమాత్రము ఆలస్యం చేయకుండా వెంటనే ఈ సందేశాన్ని వింటావు కదూ అంటూ అమ్మవారైతే అత్యద్భుతమైన సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారు కదండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మవారు మన కోసం ఏంటి, మన బిడ్డ గురించి అని చెప్పి అంటున్నారు. మరి తెలుసుకుందామా? అమ్మ, నీ బిడ్డకు గండం ఉంది తల్లి అని చెప్పి భయపడుతున్నావు కదూ. మరి అమ్మ, భయపడుతున్నారేంటి దుర్గమ్మ? ఈ మాటలన్నీ కూడా నాకు ఎందుకు చెబుతూ ఉన్నారు? మీరు ఏమి చెప్పాలి అని అనుకుంటున్నారు? ఇదంతా కూడా నాకు తెలియాలి దుర్గమ్మ. సంక్రాంతి రేపే, మరి నేను తెలుసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు కదా. అసలు మీరు చెప్తున్న సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటి? దుర్గమ్మ బిడ్డకు ఎందుకు గండం ఉంది? ఇదంతా కూడా నేను నీకు వివరించి చెప్తాను. జాగ్రత్తగా విను తల్లి. ఈసారి సంక్రాంతి కీడుతో వస్తుందమ్మా. అది కూడా మగబిడ్డలు ఉన్న తల్లులకు కీడుతో వస్తోంది. అలా నీకు మగబిడ్డ ఉన్నా లేకపోయినా ఈ కొన్ని నియమాలు అయితే ఖచ్చితంగా నువ్వు పాటించవలసిందే. నువ్వు నీ బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉండడం కోసం నేను చెప్పే ఆ యొక్క చిన్న పరిహారం తప్పకుండా చేయవలసిందే. అలాగే ఇంట్లో ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ నియమాలను పాటిస్తే సంక్రాంతి వల్ల వచ్చినటువంటి కీడు అనేది నీ ఇంటికి చెందకుండా ఉంటుంది, నీకు రాకుండా ఉంటుంది అని చెప్తున్నాను. నిండు నూరేళ్ళు అంటే నువ్వు బ్రతికున్నంత కాలము కూడా నువ్వు సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండటానికి ఈ కొన్ని నియమాలు అనేవి నీ కోసం తప్పకుండా తెలుసుకోవాల్సిందే, తెలుసుకుని తీరాలి. సంక్రాంతి పండుగ అంటేనే ప్రతి ఇంటికి కూడా ఎంతో సంతోషాలను, ఆనందాలను, ఉల్లాసాలను, ఉత్సాహాన్ని తీసుకొచ్చే పండుగ. మరి ఈ యొక్క పెద్ద పండుగ కోసం సంవత్సరం అంతా కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాము. ఈ యొక్క 3 రోజుల పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పంట ఇంటికి వచ్చిన వేళ ఆ డబ్బుతోటి ఇంట్లోకి పిండి వంటలు, పిల్లలకు కొత్త బట్టలు, అలాగే పెద్దలకు కూడా బట్టలు తెచ్చుకుని చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండడం కోసం భగవంతునికి పొంగళ్ళు పెట్టుకుని ప్రతి ఒక్కరూ తమ యొక్క పండుగను ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది ఈసారి కీడుతో వచ్చింది కనుక ఈ కొన్ని నియమాలను తప్పకుండా పాటించి తీరవలసిందే అని చెప్పి మన పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఏ నియమాలు పాటించాలి, ఏమి చేయాలి, ఒక్క కొడుకు ఉన్న తల్లులు ఏం చేయాలి, తమ యొక్క తల్లి బాధ్యతను ఏ విధంగా నెరవేర్చుకోవాలి, ఇదంతా కూడా క్లియర్గా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క 3 రోజుల పండుగలలో మొదటి రోజు భోగి. ఈరోజు
తరువాత రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. ఈ 3 రోజులు కూడా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్నవారు తలస్నానం చేయవలసిందే. తలస్నానం చేయకుండా భోజనం అయితే మాత్రం, అంటే టిఫిన్ అయినా సరే కానీ, లేదా కనీసం కాఫీ అయినా కానీ తలస్నానం చేయకుండా మాత్రం భుజించనే కూడదు, తాగకూడదు, తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని 3 రోజులు నలుపు రంగు వస్త్రాలు అనేవి అస్సలు ధరించకూడదు. మిగతా వర్ణంలో ఉండే ఏ వస్త్రాలు అయినా కానీ ధరించవచ్చు. ఈరోజు ఏ భగవంతుని ఆరాధించాలి అని చెప్పి చాలామందికి కూడా అనుమానం అనేది ఉంటుంది. ఈరోజు పరమేశ్వరుని ఆరాధించుకోవాలి. ఈరోజు కుదిరితే చక్కగా మీరు శివాలయానికి వెళ్ళి శివయ్యకు అభిషేకం చేయించుకోవడం, చెరుకు రసంతోటి కానీ, విభూదితోటి కానీ, పాలతోటి కానీ, పంచామృతాలతోటి కానీ, పంచదారతోటి కానీ, అలా మీ శక్తి కొలది బిల్వదళాలతోటి కానీ అభిషేకం చేయించుకుంటే మీకున్నటువంటి శని దోషాలు, రాహు కుజ దోషాలు, సర్పదోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈరోజు కుదిరితే నారాయణుని, అంటే విష్ణుమూర్తిని దర్శించుకునే ప్రయత్నం కూడా చేయండి. ఈరోజు ముఖ్యంగా సూర్యోదయానికి ముందే నిద్ర లెగవాలి. ముందు రోజు రాత్రే ఇల్లుని, వాకిలిని శుభ్రంగా కడుక్కొని మంచిగా రంగురంగుల ముగ్గులను పెట్టుకుని ఇంటి వాకిలిని చూస్తేనే సంక్రాంతి పండుగ వచ్చిందా అన్నట్లుగా అంత అందంగా ఇంటి వాకిలిని అలంకరించుకోవాలి. అలాగే ఇంటి ముందు ముగ్గును పెట్టుకోవాలి. ఈ యొక్క సంక్రాంతి పండుగ వచ్చే ముందు ఇంట్లో బూజులు అనేవి అస్సలు ఉండకుండా చూసుకోవాలి. పనికిరాని చెత్త సామాన్లు అన్నీ కూడా ఈరోజు వాటిల్లో భోగి మంటల్లో సామాను దుమ్ము లేకుండా తుడిచిపెట్టుకోవడం కానీ, కడిగి పెట్టుకోవడం కానీ చేసుకుని ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి. ఇది ఖచ్చితంగా పాటించవలసిన నియమం. అలాగే ఈరోజు ముఖ్యంగా స్నానం అది చేసే ముందు, అంటే భోగి రోజు భోగి మంటలు ప్రతి ఒక్కరూ కూడా వేసుకుని వారి ఇంట్లో ఉండే పాత వస్తువులు అన్నింటినీ కూడా భోగి మంటల్లో పడవేసి చక్కగా చిన్నపిల్లలకైతే భోగి పండ్లు పోసుకొని చక్కగా ఆ రోజు పిల్లలకు ఆ యొక్క నరదిష్టి తొలగిపోవడం కోసం పడుకునేటప్పుడు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసి పడుకోవాలి. రాళ్ల ఉప్పు దిష్టి తీసేసుకుంటే ఇక సంక్రాంతి రోజు ముఖ్యంగా స్నానం చేసి నీటిలో కాస్త నువ్వులు వేసుకుని స్నానం చేయాలి. ఈ విధంగా స్నానం చేసి ఒక అరగంట తరువాత నల్ల నువ్వులను పిండిలాగా చేసి అందులో కొంచెం కొబ్బరి నూనెను వేసి ఆ పిండి అంతా కూడా శరీరం అంతా కూడా మొత్తం రుద్దుకొని, అంటే ఒక నలుగు పిండిలాగా మొత్తం మర్దన చేసుకుని ఒక అరగంట ఆగి తలస్నానం చేయాలి. దీనినే అభ్యంగన స్నానం అంటారు. ఇప్పటి రోజుల్లో ఇలా చేసి అంత ఓపిక, శక్తి ఎవరి దగ్గర ఉండడం లేదు కనుక ఈరోజు మీరు నువ్వుల నూనెనైనా కానీ శరీరం అంతా కూడా చక్కగా అప్లై చేసుకుని, అంటే మర్దన చేసుకుని ఒక అరగంట ఆగి తలస్నానం చేయండి. ఇలా చేసినా కూడా అభ్యంగన స్నానం కిందకే వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు అయితే మాత్రం కానీ, భోగి రోజు కానీ, కనుమ రోజు కానీ ముఖ్యంగా కొన్ని ఊర్లలో వారి యొక్క సాంప్రదాయాల ప్రకారం పెద్దలకు పెట్టుకునే ఆచారం అనేది ఉంటుంది. కొన్ని ఊర్లలో భోగి రోజు పెట్టుకుంటారు, మరికొన్ని ఊర్లలో సంక్రాంతి రోజు పెట్టుకుంటారు, మరికొన్ని ఊర్లలో కనుమ రోజు పెట్టుకుంటారు. ఇలా మీ ఊరి సిద్ధాంతం ప్రకారం ఎలా అయితే నడుస్తుందో అలాగే మీ పెద్దలకు ఖచ్చితంగా బట్టలు, వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి పెట్టి ఒక బ్రాహ్మణుని పిలిచి వారికి తర్పణం అనేది వదలాలి. ఈరోజు భగవంతుని యొక్క ఆశీర్వాదం కంటే కూడా పెద్దల ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా తీసుకుని తీరాల్సిందే. అలాగే ఈ యొక్క పెద్దల ఆశీర్వాదం అనేది ఎవరికైతే దక్కుతుందో వారు పడుతున్నటువంటి బాధలు, కష్టాలు, పితృదోషాలు, సంతానం లేని సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వారు ఏ పనులు అనుకుంటే ఆ పనులు సక్రమంగా జరుగుతాయన్నమాట. అలాగే ఈరోజు సంక్రాంతి, రేపు
పండుగ రోజు ఇంటిల్లపాది కూడా కొత్త బట్టలు వేసుకోవాలి. పిల్లలకు కొత్త బట్టలు కొని తీసి ఇవ్వాలి. ముఖ్యంగా ఏముందులే మొన్ననే కదా కొన్నాము, ఇటువంటివి ఏమీ కూడా చెప్పవద్దు. సంక్రాంతి పండుగ అంటేనే కొత్త బట్టలు. మన పెద్దలు ఎలా ఎటువంటివి వేసుకున్నా కూడా పర్లేదు, కానీ మనం కూడా వేసుకుంటే మంచిది. కానీ వాళ్ళు ఇచ్చిన చిన్న హృదయాలు వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా కొత్త బట్టలు కొనాలి. నీ ఇంట్లో అయితే ఆ బిడ్డ కొత్త బట్టలు వేసుకుని చక్కగా ఆ బట్టలను చూసి మురిసిపోతూ నవ్వుకుంటూ సంతోషంగా ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటే అదే సగం లక్ష్మీ కళ అన్నమాట. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ఆ యొక్క పెరుగు ఏదైతే ఉంటుందో పెరుగును బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. నల్ల నువ్వులను కూడా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మీరు బ్రాహ్మణుడు నల్ల నువ్వులు తీసుకునే పక్షంలో ఒక చిన్నది చెప్తాను, అది చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇవాళ రోజున మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు మొదట ఈశ్వరుని ఆరాధించుకున్న తరువాత మీరు శనీశ్వరుని దగ్గరకు వెళ్ళి శనీశ్వరునికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేసి చక్కగా నల్ల నువ్వులు బెల్లం కలిపిన నువ్వులు లడ్డూలు 8 చేసుకుని ఆ 8 లడ్డూలు నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి ఆ దీపంలో కూడా కొన్ని నువ్వులు వేయడం వల్ల మీకున్నటువంటి శని దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది అన్నమాట. కనుక ఖచ్చితంగా ఇలా చేసే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ ఆ యొక్క నల్ల నువ్వులు బ్రాహ్మణుడు తీసుకొని పక్షంలో గనక తీసుకోలేకపోతే నల్ల నువ్వులు బెల్లం కలిపిన లడ్డూలను మీరు తయారు చేసుకుని భిక్షాటకులు ఉంటారు కదా, ఒక 8 మందికి ఈరోజు పంచిపెట్టే ప్రయత్నం అయితే చేయండి. పంచడం వల్ల మీకు ఉన్నటువంటి శని దోషాలు పోతాయి. తీసుకున్న వారికి ఎటువంటి సమస్యలు అయితే రావు. ఖచ్చితంగా ఇలా చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన విషయాలలో పాటించవలసింది ఏంటి అంటే కనుక బ్రాహ్మణుడికి మోయనివ్వడం. అంటే 2 బ్రాహ్మణులకు భోజనం పెట్టినట్లుగా 2 ఇస్తరాకులు తీసుకుని ఒక కేజీ పావు బియ్యం, కొన్ని కందిపప్పు, ఎండుమిరపకాయలు, రాళ్ళ ఉప్పు, చింతపండు, సొరకాయ, తోటకూర, తీపి గుమ్మడికాయ, టమాటాలు, ఇక ఏ కూరగాయలు మీకు అయితే వీలుగా ఉంటాయో ఆ కూరగాయలన్నీ వేసి బ్రాహ్మణుడికి మీరు మెయిన్గా సమర్పించి తాంబూలాలను పెట్టి తాంబూలంలో కొంత డబ్బును పెట్టి 11 రూపాయలు కానీ 116 రూపాయలు కానీ పెట్టి బ్రాహ్మణుడి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకున్నటువంటి సర్వ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది మీరు పెద్దలకు తర్పణం వదిలేటప్పుడు ఎట్లాగో బ్రాహ్మణ్ణి పిలుస్తారు కదా, ఆ పిలిచిన సమయంలో కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పిలవకుండా దీనికోసమే పిలవలసిన పని లేదు. ఎటు తర్పణం వదలడానికి బ్రాహ్మణుడి దగ్గరకు మీరు వెళ్ళడం కానీ లేదా ఇంటికి పిలిపించుకోవడం కానీ చేస్తారు కదా, అటువంటి సమయంలో మెయిన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఇక ముఖ్యంగా మగపిల్లలు ఉన్న తల్లులు చేయవలసింది ఏంటి అంటే కనుక ఒక మగపిల్లవాడు ఉన్నా, 2 మగపిల్లలు ఉన్నా, 3 మగపిల్లలు ఉన్నా ఇప్పుడు నేను చెప్పే పరిహారం చేయాలి. కానీ 2కి ఉన్నప్పుడు వేరువేరుగా చేయాలి, 3కున్నా వేరువేరుగా చేయాలి. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. దీనికోసం మీరు అన్నం ముందుగా వండి పెట్టుకోవాలి. నిండుగా ఉన్న అన్నమే ఈ పరిహారానికి పనికి వస్తుంది. నిండుకున్న అన్నంలో నుంచి 3 ముద్దలు తీసి పక్కన పెట్టుకోవాలి. మొదటి అన్నం ముద్ద, తెల్ల అన్నం ముద్దను ముద్దలాగా చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకొంచెం అన్నం తీసుకుని అందులో పసుపు వేసి పసుపు ముద్దను తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకొంచెం అన్నం తీసుకుని అందులో కుంకుమ వేసి కుంకుమ ముద్దను తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు తెలుపు రంగులో ఉండే ముద్ద, పసుపు రంగులో ఉండే ముద్ద, ఎరుపు రంగులో ఉండే ముద్ద, ఈ 3 ముద్దలు కూడా మనం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేటుని తీసుకుని ఆ స్టీల్ ప్లేట్లో ఈ 3 ముద్దలు కూడా పెట్టి ఈ 3 ముద్దల మీద కొంచెం కొంచెం నల్ల నువ్వులు వేయండి. తర్వాత ఒక కోడిగుడ్డును తీసుకోండి. కోడిగుడ్డులో అతీంద్రియమైనటువంటి శక్తులు ఉంటాయి. నరదిష్టిని, నరఘోషను తీసివేయడానికి కోడిగుడ్డు అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ కోడిగుడ్డు మీద కాటుకతోటి ఇంటూలాగా అంటే రాంగ్ సింబల్ ఉంటుంది కదా, అటు ఇటు గుర్తును వేసేయండి. తర్వాత ఆ గుడ్డును కూడా ఆ అన్నం మీద ముద్ద మీద పెట్టి మీ యొక్క పిల్లవాడిని సాయంత్రం పూట ప్రదోషకాలంలో సంక్రాంతి పండుగ ముందు రోజు, ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల లోపు ఈ యొక్క పరిహారం చేసుకోవాలండి. మీరు మగపిల్లవాడికి ఇంటి బయట
అంటే గేటు బయట కాదు, రోడ్డు మీద కాదు, మనకు పంచ ఆవరణం ఉంటుంది కదా, అట్లా వాతావరణంలో కూర్చోబెట్టి చక్కగా మీరు తూర్పు ముఖంగా కూర్చోబెట్టి పిల్లవాడికి ముందు సవ్య దిశలో ఆ ప్లేటును పట్టుకొని కుడి చేతి వైపుకు 3 సార్లు, అసవ్య దిశలో ఎడమ చేతి వైపుకు 3 సార్లు తిప్పేసి ఆ పిల్లవాడిని లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు మొహము కడుక్కొని లోపలికి వెళ్ళి ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేసి వేరే బట్టలు వేసుకోమనండి. కుదిరితే స్నానం చేసేయమనండి. ఇక మీరు ఆ స్టీల్ ప్లేట్ని తీసుకొని వెళ్ళి బయట ఏదన్నా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో మొదట్లో గుడ్డు పగలకుండా వాటిని వదిలిపెట్టేసి మీరు లోపలికి వచ్చేటప్పుడు ప్లేటును కడుక్కొని కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని మీరు లోపలికి రండి. అట్లా 2 పిల్లలు మగపిల్లలు ఉంటే 2 ప్లేట్లలో చేయాలి, 3 పిల్లలు ఉంటే 3 ప్లేట్లలో చేయవలను. ఇది తల్లి మాత్రమే చేయాలి. ఒకవేళ పిల్లలు అమ్మమ్మలు వాళ్ళు ఇంట్లో, నానమ్మలు వాళ్ళ ఇంట్లో ఉంటే కనుక అమ్మమ్మలు నానమ్మలైనా గుర్తుంచుకోండి. కన్న తండ్రి కూడా చేయవచ్చు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇలా చెయ్యాలా అంటే చేయాల్సిందే. ఇది మూఢనమ్మకం అని చెప్పి అనుకుని అపోహపడవద్దు. ఒకవేళ మూఢనమ్మకం అయినా కానీ చేస్తే ఏం నష్టపోతారు చెప్పండి? మీ పిల్లలకు ఉన్నటువంటి దిష్టి పోతుంది కానీ తప్ప ఎటువంటి నష్టము జరగదు. దీనికి డబ్బు ఖర్చు కూడా లేదు. ఒక్క గుడ్డే కదా మీరు కొనుక్కునేది. కనుక ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ప్రతి మగ పిల్లవాడు ఉన్న తల్లులు చేసుకుని తీరవలసిందే. ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు మినపగారెలు కానీ, మినప సున్ని ఉండలు కానీ, మినుములతో చేసినటువంటి పదార్థాలు కానీ ప్రతి ఒక్కరూ తినాలి. మినుము ఈరోజు ఎవరైతే తింటారో ఆ రోజు రేపు ఇనుము తినిపిస్తాడంట దేవుడు వారి చేత. కనుక సంక్రాంతి పండుగ రోజు మినప పదార్థాలు అనేవి ఖచ్చితంగా తిని తీరాల్సిందే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే సంక్రాంతి పండుగలాగా లోగా మీరు ఇంటిని శుభ్రపరచుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. ఆల్రెడీ చేసేసుకున్నారు కదా. దేవుని మందిరాన్ని కూడా శుభ్రంగా చక్కగా రెడీ చేసుకుని బూజులు అవి దులుపుకొని దేవుడి ఉత్తరపటాలు కూడా శుభ్రంగా తుడుచుకొని మంచిగా గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్నారు కదా. ఈ పేపర్లు ఏవైతే ఉంటాయో ఆ పేపర్లు కూడా మార్చేసుకుని చక్కగా మళ్ళీ అంటే చక్కగా నీట్గా సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు కదా. మరి ఈరోజు భోగి పండుగ రోజు కల్లా ఈ దేవుని ఆరాధన ఎంత ముఖ్యమో పెద్దలకు పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమండి. వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయంట. కనుక పెద్దలకు పెట్టుకోవడం వల్ల వారికి ఉన్నటువంటి దోషమన్నీ కూడా తొలగిపోయి వారి ఆత్మ అనేది శాంతించి నేరుగా స్వర్గానికి వెళ్ళడానికి దారి కనిపిస్తుందంట. కనుక వారికి స్వర్గపు దారి కనిపించేటట్టు చేసిన మీకు ఖచ్చితంగా పితృదేవతల ఆశీర్వాదం అనేది లభించి మీకు ఉన్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. కనుమ రోజు ముఖ్యంగా ఎటువంటి ఊర్లకు అంటే వేరే దూర ప్రయాణాలకు వెళ్ళడం, లేదంటే కనుమ సరదాగా ఎక్కడికన్నా కనుక బయటకు వెళ్ళడం ఇటువంటివి చేయవద్దు. ఎందుకంటే కనుమ రోజు ఎవరు కూడా ఊరు దాటే ప్రయత్నం అయితే చేయకూడదండి. ఆ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మనకు సంక్రాంతి పండుగ అనేది పుష్య బహుళ ఏకాదశి అనురాధ నక్షత్రంలో వస్తుంది కనుక ఇక మనకు కీడుతో వస్తుంది అని చెప్పి మన పెద్దలు నొక్కి మరీ చెప్తూ ఉన్నారు కదా. కనుక కొడుకులు ఉన్న తల్లులు ఈ పరిహారం అనేది చేసుకోవాలి అని చెప్పి ఇలా దిష్టి తీసే సమయంలో తల్లులు వారి చేతులకు ఎరుపు రంగు గాజులు వేసుకోవడం మాత్రం మరచిపోనివద్దు. ఎరుపు రంగు గాజులేనండి. ఎందుకంటే కనుక ఎరుపు చెడును తీసివేస్తుంది, ఎరుపు నెగిటివ్ శక్తిని దూరం చేస్తుంది, ఎరుపు సాక్షాత్తు అమ్మవారి శక్తిని ఇస్తుంది. కనుక అమ్మవారు దిష్టి తీసినట్లుగానే ఆ బిడ్డకు చక్కగా సకల శుభాలు అనేవి కలుగుతాయి. ప్రతి ఇంట్లో కూడా బిడ్డలు సంతోషంగా ఉంటే ఆ ఇంటిల్లపాది కూడా ఆనందంగా ఉంటారు. కనుకనే బిడ్డలకు ఖచ్చితంగా ఈరోజు ఈ విధంగా దిష్టి తీసే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా నిర్లక్ష్యం మాత్రం చేయవద్దు. ఇప్పుడు బయట ప్రమాదాలు ఎక్కువగా ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాము. అలాగే చిన్న చిన్న పిల్లలకు హార్ట్ అటాకులు రావడం, చిన్న చిన్న పిల్లలకు పక్షవాతాలు రావడం, బ్రెయిన్ డెడ్ అయిపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటున్నాయి. చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలకు గురి అవుతూ ఉన్నారు. మన పెద్దలు ఏది చెప్పినా కూడా దాని వెనుక ఏదో ఒకటి అర్థం అనేది దాగి ఉంటుందండి. ఖచ్చితంగా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా పాటించుకుంటూ ముందుకు వెళ్ళిపోయినప్పుడే మన జీవితాలు అనేవి సంతోషంగా ఉంటాయి. ఎంతలే ఏముందులే అని చెప్పిన ప్రతి ఒక్కదాన్ని కూడా
మూఢనమ్మకం 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 అని చెప్పి తొక్కి పడేస్తూ ఉంటే చివరకు జరిగే అనర్థాలన్నీ కూడా జరిగిపోయిన తరువాత చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఎటువంటి ఉపయోగం ఉండదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సగం జీవితం కోల్పోతారు. పిల్లలకు ఏదన్నా అయితే మాత్రం కనుక ఖచ్చితంగా చేసుకోండి. అర్థమైంది కదా? మరి అమ్మవారి ద్వారా వచ్చినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది, గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరికొంతమంది అమ్మ బిడ్డలకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు, స్నేహితులకు, బంధువులకు వారికి కూడా తెలియడం కోసం వీడియోని షేర్ చేయండి. మొదటిసారి మన అమ్మ సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుంటాను. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మనందరిపైన, మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా కలుసుకునేంతవరకు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈరోజు భోగి కదండి, తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ పరిహారాలన్నీ చేసుకుందాం. అమ్మ కృపకు పాత్రులు అవుదాం. మరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. మరొక్కసారి జై